హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు చేసే చేపల ఫ్రై లాగానే, కాకపోతే ఇందులో కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ తోటి చూపించబోతున్నాను. ముందుగా శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కల్ని తీసుకోవాలి. ఫ్రై కోసము ఈ విధంగా పల్చగా కట్ చేపించుకుంటే చేప ముక్కలు బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారము, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును తీసుకొని వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ కరివేపాకును కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేసి ఈ చేపల ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలా అనేది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు. మనం ఈ మసాలాని చేపలకి అప్లై చేస్తాం కాబట్టి కొద్దిగా పల్చగా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేప ముక్కలు కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి మసాలా అనేది కూడా కొద్దిగానే వేసుకున్నాను. ఒకవేళ మీరు చేపల క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే దాన్ని బట్టి మీరు ఎక్కువగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతటిని మనం తీసుకున్నటువంటి ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి. మనం కరివేపాకు కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా దీనికి అంటుకునే విధంగా మనము అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా పట్టించిన తర్వాత వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో సరిపోయినంతగా మనము చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే ఇంకొక వైపుకి తిప్పకుండా ఈ చేప ముక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ముఖ్యంగా మనము మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు అనేవి సరిగ్గా లోపల వరకు ఉడకకుండా పచ్చిగా ఉంటాయి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు ఫ్రై అప్పటికప్పుడు చేసుకోకపోయినా ఇలా మనము మసాలా అప్లై చేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఫ్రై అనేది రసము, సాంబారు లేదా పప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి టేస్ట్గా ఉండేటటువంటి ఈ చేపల ఫ్రైని మీరు కూడా మిస్ కాకూడదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసినటువంటి ఈ చేపల ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.